మహాభారతం 46వ ఎపిసోడ్లోకి స్వాగతం. గత ఎపిసోడ్లో కౌరవ పాండవ రాజకుమారులకు అస్త్రవిద్యా పోటీలు జరుగుతాయి. పోటీలో దుర్యోధన భీమసేనులు శత్రువుల్లా పోరాడుకుంటారు. వారి పోటీని మధ్యలోనే ఆపివేయిస్తారు. ఆ తరువాత అర్జునుడు తన శస్త్రాస్త్ర విన్యాసాలు ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తాడు. అతనికి పోటీగా కర్ణుడు దిగుతాడు. కర్ణుడిని తన తల్లిదండ్రులెవరు, తన వంశం ఏమిటో చెప్పి పోటీకి దిగమంటారు ఆచార్యులు. కర్ణుడు చెప్పలేకపోగా దుర్యోధనుడు వచ్చి అతనికి అంగరాజ్యం ఇచ్చి అతడిని అంగరాజుగా చేస్తారు. కాని అప్పటికి సూర్యుడు అస్తమించటంతో పోటీ పరీక్షలు ముగుస్తాయి. ఆ తర్వాత ద్రోణుడు తనకు గురుదక్షిణగా పాంచాల రాజు ద్రుపదుడిని బందీగా తెచ్చి ఇవ్వమని తన శిష్యులను కోరుతాడు. అంతా ద్రుపదుని పైన యుద్ధానికి బయలుదేరుతారు. ఇక మిగతా కథను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. దుర్యోధనుడు, యుయుత్సుడు, దుశ్శాసనుడు, వికర్ణుడు, జరాసంధుడు మొదలైన ధృతరాష్ట్ర కుమారులు అంతా పాంచాల రాజధాని కాంపిల్యాన్ని ముట్టడించారు. అది తెలిసిన ద్రుపదుడు ఆగ్రహించి తన సమస్త సైన్యంతో వారిని ఎదుర్కోవడానికి బయలుదేరాడు. కాంపిల్య నగరంలోని ప్రజలు కత్తులు, రోకళ్ళు, కర్రలు పట్టుకొని సింహాల్లా గర్జిస్తూ కలయబడ్డారు. కౌరవ వీరులు వారితో కలియబడి అలసిపోయారు. అప్పుడు ద్రుపదుడు వచ్చి కౌరవులతో యుద్ధానికి దిగాడు. ఇరుపక్షాల మధ్య భీకర సంగ్రామం జరిగింది. ద్రుపదుడు యుద్ధం చేస్తుంటే కుమారస్వామి వచ్చి బాణాలు కొడుతున్నాడేమో అన్న భ్రమలో పడిపోయి నిలువలేక ఎవరికి తోచిన దిక్కుకు వారు పారిపోయారు కౌరవులు. అప్పుడు అర్జునుడు ముందుగా ద్రోణుడికి, తర్వాత ధర్మరాజుకి నమస్కరించి తన అన్న భీమసేనుడు సైన్యానికి ముందు నడవగా నకుల, సహదేవులు రెండు పక్కల తన అన్నకు రక్షణగా నిలువగా యుద్ధరంగానికి వెళ్ళాడు. భీముడు తన గదను వజ్రాయుధంలా తిప్పుతూ భీకరమైన ఏనుగుల గుంపస్థలం పైన, తొండాలపైన, దంతాలపైన కొట్టి వేల సంఖ్యలో పడగొట్టాడు. అలా పడిపోయిన ఏనుగులు ఇన్ని కొండలు ఏర్పడ్డాయా, వాటి నుండి కారిన నెత్తురు కొత్తగా ఎర్రని నదులు ఏమైనా పుట్టాయా అన్నట్టుగా కనబడ్డాయి. ఏనుగులను పడగొట్టాక గుర్రాలతో ఉన్న రథాలను పడగొట్టాడు. ఒక్క రథం కూడా లేకుండా యుద్ధరంగంలో విరిగి కూలబడ్డాయి. చచ్చేవి చావగా మిగిలిన గుర్రాలు ఎటో పారిపోయాయి. అప్పుడు మిగిలిన భటులను, జనాలను, ఆవుల మందలను భీకరంగా అరిచి పరిగెత్తించాడు. మరోవైపు నుండి ఏనుగుల గుంపులను, అశ్వసేనను, సైనిక వలయాలను సూర్యకిరణాలు పడుతున్నాయా అనే విధంగా బాణ సమూహాలను ప్రయోగించి అణిచివేశాడు అర్జునుడు. అర్జునుని పోరాటాన్ని చూసిన ద్రుపదుని తమ్ముడు సత్వజిత్ అనే అతడు ఎలాగైనా అర్జునుడిని పడగొట్టాలని పరిగెత్తుకు వచ్చి అర్జునుడి పైన 100 బాణాలు వేశాడు. వాటిని మధ్యలోనే తుక్కుతిక్క కింద కొట్టేసిన అర్జునుడు తన అమ్ముల పొదలోని అనేక బాణాలు తీసి సత్యజిత్ పై సంధించాడు. వాటి దెబ్బకి సత్యజిత్ రథం, గుర్రాలు యుద్ధరంగంలో కుప్పకూలాయి. సారథి కింద పడిపోయాడు. అతని పరాక్రమం ముందు, సూర్యుని ముందు దివిటీలాగా తనని తాను భావించిన సత్యజిత్ ప్రాణాలు కాపాడుకొని పారిపోయాడు. 1000 మంది బాణాలు వేస్తున్నారా అన్నట్టుగా విరామం లేకుండా బాణాలు వదులుతూ ద్రుపదుడు వచ్చాడు అర్జునుడిపైకి. 2 మహావీరులు తలపడిన ఆ యుద్ధరంగం, ఇద్దరూ వదిలిన బాణాలు ఆకాశాన్ని కప్పి చిమ్మ చీకట్లు కమ్మాయి. రాత్రి అయ్యింది, ఇక యుద్ధం విరమిద్దాం అనేలాగా. అప్పుడు ద్రుపదుడు బాణంతో అర్జునుడి విల్లు విరిచి పెద్దగా అరిచాడు. విల్లు విరిచినంత మాత్రాన గెలిచినట్టా అని ఆగ్రహించిన అర్జునుడు కత్తి తీసుకుని తన రథంపై నుండి ద్రుపదుని రథంపైకి దూకి అతడి గొంతుకు అడ్డంగా కత్తిని పెట్టి పట్టుకున్నాడు. అతని సైన్యం అంతా యుద్ధం ఆపి ఆహాకారాలు చేశారు. అతన్ని అలాగే పట్టుకొని రథానికి కట్టి తెచ్చి ద్రోణునికి గురుదక్షిణగా ఇచ్చారు. ద్రోణుడు ఎంతో కాలంగా నిరీక్షించిన రోజు రావటంతో సంతోషించి అర్జునుడిని చూస్తూ ఇలా అన్నాడు, ఈయన ఎవరు? ఇలా దిక్కులేనివాడై బందీగా పడి ఉన్నాడు ఏమిటి? ఇప్పుడు రాజ్యాధికారం వల్ల ఏర్పడిన మదం దిగిపోయిందా? ఇప్పటి నుండి అయినా మమ్మలను గుర్తుంచుకుంటారా అంటూ ఎగతాళి చేశాడు. ఆ తర్వాత ఈ అవమానం ఇతనికి చాలు, విడిచిపెట్టమని చెప్పి అతడిని విడిపించాడు. ద్రోణాచార్యుడు వేదాంగాలు చదివిన పండితుడు, మహాజ్ఞాని, నీతి నియమాలు నేర్పే ఆచార్యుడు. కాని ద్రుపదుడిపై పగను అణుచుకోలేకపోయాడు. తన శిష్యుడు అర్జునుడిని ఉపయోగించి తన పగను ఈ విధంగా సాధించుకున్నాడు. అంతేకాకుండా
అర్జునునితో, ఎప్పుడైనా నాతో యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు నీవు నాకు ఎదురుగా నిలబడి యుద్ధం చేయరాదు అని మాట తీసుకున్నాడు. కాని పగ సాధించడం అంటూ మొదలు పెడితే అది తిరిగి పగ సాధించటంతోనే ముగుస్తుంది. విడువబడ్డ ద్రుపదుడు అదే అర్జునుడిని తన వాడిని చేసుకుని తిరిగి ద్రోణుడిపై ప్రతీకారం తీర్చుకునే రోజు కోసం ఎదురు చూస్తూ బ్రాహ్మణ సమూహాలను సేవిస్తూ తన రాజ్యానికి వెళ్లకుండా బయటే ఉండిపోయాడు. రాజకుమారులు యుక్త వయస్కులు అవ్వటంతో అందరిలోకి పెద్దవాడైన ధర్మరాజును యువరాజుగా చెయ్యడం గురించి భీష్ముడితోనూ విదురునితోనూ విచారించాడు ధృతరాష్ట్రుడు. అది ధర్మసమ్మతమని, పైగా ధర్మరాజు యువరాజ పట్టాభిషేకానికి తగినవాడని పెద్దలంతా చెప్పారు. అలా అందరూ ఏకగ్రీవంగా పెద్దవాడు ధర్మనందనుడే కాబట్టి అతనే యువరాజుగా తగినవాడని బలపరచటంతో ధృతరాష్ట్రుడు ధర్మరాజును యువరాజుగా అభిషేకించాడు. రాజ్యమంతా వేడుకలు జరిగాయి. జనులంతా గొప్పవాడైన పాండురాజు కొడుకే రాజైనాడు, ఆయన కూడా మంచివాడట, వాళ్ళ నాన్నలాగే తను కూడా మన బాధలను తీరుస్తాడు అని అనుకున్నారు. తరువాత ఆయన తమ్ముళ్ళు భీమ, అర్జున, నకుల సహదేవులు హస్తినాపుర రాజ్యానికి 4 వైపులా వెళ్లి అనేక మంది రాజులతో యుద్ధం చేసి వారిని సామంతులుగా మార్చి వారిచ్చిన ధన, కనక, వస్తు, వాహన పశు సంపదలను తెచ్చి హస్తినాపుర కీర్తిని మరింత పెంచారు. దానివల్ల యువరాజు అయిన ధర్మరాజే చక్రవర్త అన్నట్టుగా వెలిగిపోయారు. లోకమంతా పాండవుల్లో ధర్మరాజు ధర్మస్వరూపుడని, భీమసేనుడు ఏనుగులను, గుర్రాలను, రథాలతో సహా తన గదలతో తుక్కు కింద కొట్టి యుద్ధాన్ని ఏకపక్షం చేయగలవాడని, ఇక అర్జునుడు తన విల్లములతో ఇంద్రుణ్ణి కూడా ఓడించగల విక్రముడని, అతనిని ఎవరూ ఎదిరించలేరని, పైగా గొప్ప గుణవంతుడని, నకుల సహదేవులు శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించగల శక్తివంతులని, అస్త్ర విద్యా నిపుణులని కీర్తించారు. ఇక తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచిందని, దుర్యోధనుడు భీముణ్ణి చిన్ననాడే చంపిస్తే పీడా విరగడవుతుందని చంపించాడు. కాని దైవం అతనికి అనుకూలంగా లేదు. అతడు అనుకున్నది జరగలేదు. మొదటి నుండి తాను ఏది జరగకూడదనుకున్నాడో సరిగ్గా ఈరోజు అదే జరిగింది. యుధిష్ఠిరుడు యువరాజు కానే అయ్యాడు. ప్రజలకు ధర్మప్రభువులా ధర్మరాజు మారాడు. అతడికి రోజురోజుకు ఇలాగే పేరు ప్రతిష్టలు పెరుగుతూ పోతే భవిష్యత్తులో అతనే ప్రభువవుతాడు. మమ్మల్ని ప్రజలు క్రమంగా మర్చిపోతూ చివరికి తిరస్కరిస్తారు. ఇక ఈ దుర్యోధనుడు పనికిరాని వాడవుతాడు. ఇంకొకటి అధికారం కింద ఊడిగం చేస్తూ ఉంటాడు. అయ్యయ్యో, ఈ వేదన నన్ను నిలవనీయటం లేదే, భవిష్యత్తు భయం నన్ను నిద్రపోనీయటం లేదే అనుకొని శకుని, కర్ణుడు, తన సోదరులు ఇంకా తన వెనకాలే ఎప్పుడూ తిరుగుతూ పొగుడుతూ సలహాలు చెబుతూ ఉండే కొంతమంది ముందు తనలోని భయాలను బయటపెట్టాడు దుర్యోధనుడు. నీటిలో తోసిన, పాములతో కుట్టించిన, విషం తినిపించిన చావురాని భయంకరుడు భీముడు. ఆగ్నేయ, వారుణ, బ్రహ్మాస్త్రాలు ఇంకా ఎన్నో భీకరమైన అస్త్రాలతో అర్జునుడు ఎవరినైనా ఎదిరించేలా తయారయ్యారు. నాకు ఈ పాండవులను చూస్తుంటే భయం వేస్తుంది. దీనికి తోడు ధృతరాష్ట్ర మహారాజు యుధిష్ఠిరుణ్ణి యువరాజుగా చేశాడు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు రాజనీతి చెప్పండి అని వారి ముందు తన బాధను వెళ్ళగక్కాడు దుర్యోధనుడు. ఇక మిగతా కథను నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.